తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత చెన్నూరు నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపానని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లికి మంత్రి హోదాలో మొదటిసారి వచ్చిన వివేక్కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. కోటపల్లిలో ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంత్రి మంజూరు పత్రాలను అందజేశారు. ఇసుక మాఫియాపై పోలీసులు, భూగర్భ గనుల శాఖ అధికారులు మరింత దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. అక్రమ ఇసుక రవాణాను అరికడుతున్న తనపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.